కీర్తనల గ్రంథము 87వ కీర్తన మొదటి 3 వచనాలు చదువుకుందాం. కీర్తనల గ్రంథము 87వ కీర్తన 3 వచనాలు చదువుకుందాం. మొదటి 3 వచనాలు. ఆయన పట్టణపు పునాది పరిశుద్ధ పర్వతముల మీద వేయబడి ఉన్నది. యాకోబు నివాసములన్నిటికంటే సియోను గుమ్మములు యెహోవాకు ప్రియములై ఉన్నవి. దేవుని పట్టణమా, మనుషులు నిన్ను గూర్చి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకుందురు. ప్రియులారా, ఈ కీర్తన పాత నిబంధన గ్రంథంలో చాలా ప్రాముఖ్యతను సంతరించుకుని ఉన్నది. ప్రియులారా, ఎన్నో వాక్య భాగాలు ఉన్నాయి. అన్ని వాక్య భాగాలలో ఈ యొక్క కీర్తన చాలా ప్రాముఖ్యమైన కీర్తన లేక వాక్య భాగము అని చాలామంది చెప్తున్నారు. ప్రియులారా, కోరా కుమారులు ఈ యొక్క కీర్తన రాశారు. కోరా కుమారులు అంటే వారు దేవాలయంలో పరిచర్య చేసేవారు. బహుశా పాటలు పాడే విషయాల్లో వారు సహాయపడేవారు. కాబట్టి మందిరంలో పని లేదని అనుకోవటానికి లేదు. ప్రియులారా, ఇప్పుడు చూడండి, మనం ప్రార్థన లేక ఆరాధన మొదలుపెట్టిన దగ్గర నుంచి ఒకరేమి ఇక్కడ ఏం చేయడం లేదు. ఒకరు ప్రార్థన చేస్తే, ఇంకొకరు పాటలు నడిపిస్తే, ఇంకొకరు ఆరాధనలు ఎంతమంది స్తుతులు చెల్లిస్తే, వాక్యం చెప్తే. కాబట్టి ప్రియులారా, అందరూ ప్రభు కావాలి. ప్రియులారా, మన ప్రభు అందరికీ ఉపకారి, అందరి వాడు ఆయన. నా ఒక్కడికే కాదు, మీ ఒక్కరికే కాదు, అందరికీ చాలినవాడు, అందరికీ కావలసిన వాడు. కాబట్టి కోరా కుమారులు ఆ దేవాలయంలో పరిచర్య చేసేవారు అన్నమాట. మనము కూడా పరిచర్య చేయాలి. ప్రియులారా, మనము ఆయన పరిచారకులము. ఆయన మన పరమ తండ్రి. తండ్రికి ఏదన్నా పరిచర్య చేస్తే ఎంత సంతోషము! ఆ తండ్రి ఎంత సంతోషపడతాడు, మనకెంత అది భాగ్యము. ప్రియులారా, ఈ లోకంలో తల్లిదండ్రులకి ఏదో ఒక పని చేస్తుంటాంగా, మరి పరలోకపు తండ్రి విషయంలో ఏదైనా పని చేయడానికి ఎందుకు ఆలోచన చేయవు? ఎందుకు దాని గురించి ముందుకు రావు? కాబట్టి కోరా కుమారులు, ప్రియులారా, ఇది తండ్రి మంచివాడు కాదు. అయితే ఈ కుమారులు ఎంత మంచివారో చూడండి. వారు దేవాలయపు పరిచర్యలో ముందుకు వెళ్ళేవారు. అందుకొరకే వారు రాస్తూ వారి గురి చూడండి, వారి యొక్క ఆలోచన, దేవుడు ఎలా వారి విషయం, వారి కోరిక ఎలా ఉందో తెలియచేస్తున్నాడు. ఇక్కడ కోరా కుమారులు కీర్తన అని రాయబడి ఉన్నది. ఆయన పట్టణపు పునాది. ఇక్కడ ఒక పట్టణానికి ఆయన పట్టణం అని పేరు పెడుతున్నారు వాళ్ళు. ఎన్నో పట్టణాలు ఉన్నాయి, మన దేశంలో ఉన్నాయి, ఇతర దేశాల్లో ఉన్నాయి, అన్ని దేశాలలో పట్టణాలు ఉన్నాయి. ప్రియులారా, పల్లెల కంటే పట్టణాలలో ఎంతోమంది ప్రజలు ఉంటారు. అక్కడ అసలు వీరు పాలించేటువంటి నాయకులు ఉంటారు. పట్టణము చాలా బాగుంటుంది. అందుకొరకే ఈ పట్టణము రమ్యముగా ఉన్నదంటాడు. పట్టణాలు చాలా రమ్యంగా ఉంటాయి. అయితే ఇక్కడ మనము ఈ పట్టణాల రమ్యతే చూచి సంతోషపడే వారముగా ఉండకుండా ఒకానొక పట్టణం ఉన్నది. అది మనం ఆ పట్టణానికి మనం వెళ్ళబోతున్నాం. ఆ పట్టణము ఆయన దిగి రాబోతూ ఉన్నది. ఆ పట్టణం ఏమిటి? ఎక్కడున్నది? ఎవరు దానికి? పట్టణం అంటే దానికి ఒక రాజు ఉంటాడు. ఆ రాజు ఎవరు? ఆయన ఎంత గొప్పవాడు, ఆయన పాలన ఎలా ఉండబోతుంది అనే విషయాలు ఇక్కడ కోరా కుమారుడు రాస్తున్నారు. ఆయన పట్టణ పునాది. ప్రతి ఒక చిన్న ఇంటికే పునాది అవసరం. అయితే పట్టణానికి పునాది అవసరం లేదా? ఆయన పట్టణ పునాది పర్వతముల మీద వేయబడి ఉన్నది. పరిశుద్ధ పర్వతముల మీద. ఒక పునాది వేసేటప్పుడు బండ మీద వేస్తారు, ప్రియులారా. కాబట్టి ఈ పునాది క్రీస్తు అనే బండ మీద సంఘము కట్టబడింది. ప్రియులారా, పాతాళ లోక ద్వారములు ఈ సంఘము ఎదుట నిలువనేరో. ప్రియులారా, ప్రభువైన క్రీస్తు బలవంతుడు. ఆయన ఒక బండతో పోల్చబడ్డాడు. యుగ యుగముల శిల, పర్వతములు పుట్టక మునిపే నీవు ఆయన ఉన్నాడు. ప్రియులారా, ఈ కనబడే పర్వతాలు. కాబట్టి మన పునాది
ఇక్కడ చాలా ప్రాముఖ్యమైనది ప్రియులారా. ఒక పట్టణానికి కాబోలు, ఒక ఇంటికి కాబోలు, ఒక భవనానికి కాబోలు పునాది చాలా గట్టిగా ఉండాలి. అందుకొరకే పునాది ఎంత లోతుగా లేకపోతే బలంగా ఉంటే అంత అన్ని షైర్స్ మనం కట్టుకోవచ్చు అన్నమాట. కాబట్టి పునాది ఈ పట్టణపు పునాది ఇది ఆయన పట్టణము, ఆయన పట్టణం అని. ఇక్కడ ఒక్కొక్క పట్టణానికి ఒక్కొక్క పేరు ఉంటుంది. ఇప్పుడు బాంబే ఉందనుకోండి, అది ద గేట్ వే ఆఫ్ ఇండియా అని పేరు దానికి. కల్కట్టా అనుకోండి, ప్యాలెస్ సిటీ ఆఫ్ ఇండియా. లేకపోతే ఢిల్లీ అనుకోండి, క్యాపిటల్ సిటీ ఆఫ్ ఇండియా. ఇంకా కొన్ని ఉన్నాయి, టెంపుల్ సిటీ అని ఉన్నది కొన్నిటికి పేర్లు. ఈ రీతిగా కొన్ని పేర్లు ఉంటాయి అన్నమాట. అయితే ఈ పట్టణానికి ఏం పేరు? ఆయన పట్టణము. ఆయన అంటే దేవుడు, దేవుని పట్టణము. కింద 3వ వచనంలో ఉన్నది. దేవుని పట్టణాన్ని గురించి కోరా కుమారులు ఎంతో ఆశతో రాస్తున్నారు. మనకు కావాల్సిన పట్టణం ఆ పట్టణమే. మనం అన్నీ చూసాం. బహుశా చాలామంది ఇతర దేశాల్లో మంచి అమెరికా లాంటి దేశాలకి మంచి సిటీస్లోకి వెళ్ళి చూసుంటారు. మన ఇండియాలో ఉన్న కొన్ని పట్టణాలు మనం చూసాం. నేను కూడా చూశాను ప్రియులారా. అవి చాలా సుందరంగా ఉంటాయి. దాని కొరకు ఎంతో కోట్ల రూపాయలు, వేలాది కోట్లు, లక్షల కోట్లు ఖర్చు పెట్టి ఉంటారు. అందుకొరకే సుందరంగా ఉంటాయి. కాబట్టి అయితే మనము ఎదురు చూచే తర్వాత హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 10వ వచనం చదువుకుందామండి ఈ సందర్భంగా. అక్కడ మన పితరుడు అబ్రహాము ఒక పట్టణం కొరకు ఎదురు చూచాడు. అదే మనం చూడొచ్చు. ఎదురు చూచే పట్టణము అదే దేవుని పట్టణము. చూడండి 11వ అధ్యాయము హెబ్రీ పత్రిక 10వ వచనములో ఎవరన్నా తీసిన వాళ్ళు చదవచ్చు, లేకపోతే ఆలస్యం అయితే నేను తీస్తాను. 11:10 ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచిచుండెను. విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానం చేసిన వాడు నమ్మతగిన వాడని ఎంచుకునేను గనుక తాను వయసు గతించిన దైనను గర్భం ధరించుటకు శక్తి పొందాను. చూడండి ప్రియులారా, ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి ఒక పట్టణం గురించి ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడు అయి ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణం కొరకు ఎదురు చూచుచుండాను. మన పితరుడైనటువంటి అబ్రహాము ప్రియులారా దేవుని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. ఆయన అనేక జనాలకు తండ్రి ప్రియులారా. ఆయన ఇశ్రాయేలు ప్రజలకు తండ్రి, తర్వాత ఇది ఇస్మాయేల్ సంతానంలో వచ్చిన వారందరికీ తండ్రి. అంతేకాకుండా క్రైస్తవులైనటువంటి నమ్మిన పిల్లలకు కూడా తండ్రి. మరి మన తండ్రి ఒక పట్టణం కొరకు ఎదురు చూస్తుంటే పిల్లలమైన మనం చూడవద్దా? ఆ పట్టణం ఎంత రమ్యముగా ఉన్నదో, ఎంత గొప్పగా ఉన్నదో. ఎంత గొప్పగా లేకపోతే అబ్రహాము వేలాది సంవత్సరముల కిందట నుంచే ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడంట. కాబట్టి ఆయన ఎదురు చూచిన పట్టణం, ఇప్పుడు పట్టణం గురించి చెప్పేటప్పుడు దాని కొరకు ఎదురు చూడాలని మనము హెచ్చరించబడతా ఉన్నాం పిల్లలు. అబ్రహాము ఎదురు చూచిన అదే రమ్యమైన పట్టణము, అది పునాదులు గల పట్టణము. దాని పునాదులు ఒకసారి చూడాలంటే మనము ప్రకటన గ్రంథం 21వ అధ్యాయానికి రావాల్సిందే. దాని పునాదులు చాలా గొప్పవి పిల్లలు. చూడండి 21వ ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 19వ వచనం. ఆ పట్టణపు ప్రాకారపు పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరింపబడి ఉండెను. మొదటి పునాది సూర్యకాంతపు రాయి, రెండవది నీలము, మూడవది యమునారాయి, నాలుగవది పచ్చ, ఐదవది వైడూర్యము, ఆరవది కెంపు, ఏడవది సువర్ణ రత్నము, ఎనిమిదవది గోమేధికము, తొమ్మిదవది పుష్యరాగము, 10వది సువర్ణల సునీయము, 11వది పద్మరాగము, 12వది సుగంధము. దాని 12 గుమ్మములు, 12 ముత్యములు. ఆ యొక్క పట్టణానికి 12 గేట్లు ఉన్నాయంట. అవి కూడా చాలా సొగసుగా కట్టబడ్డాయి.
మంచి మంచి వస్తువులు తీసుకొని పోయి అక్కడ కట్టారన్నమాట. అది అందుకొరకే ప్రభు అయిన క్రీస్తు ఈ లోకంలోకి వచ్చి ఆయన జీవించి 33 సంవత్సరము మానవ కోటి రక్షణ కొరకు తన ప్రాణమును అర్పించి మన మృత్యుంజయుడు తిరిగి లేచి ఆయన వెళుతూ ఉన్నప్పుడు ఆయన చెప్పిన మాటలు మనకు గుర్తుకొస్తున్నాయి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని యెడల మీతో చెప్పుదును, నేను స్థలము సిద్ధపరచి వెళుతున్నాను. మనందరికీ ప్రియులారా, ఆ పట్టణములో ఆయన ఉండేటువంటి ప్రాంతములో మనకు ఒక మ్యాన్షన్ సిద్ధపరుస్తా ఉన్నాడు, స్థలం సిద్ధపరుస్తున్నాడు. ప్రియులారా, ఈ మహాపట్టణంలో ఒక ఇల్లు కట్టుకోవడానికి స్థలం కావాలంటే మనం శక్తి సరిపోతుందంటారా? కొన్ని ప్రాంతాల్లో ఏ 50 లక్షలు లేకపోతే ₹1,00,00,000 కూడా స్థలాలు ఉంటాయి. ఎవరో గొప్ప వాళ్ళు కొంటుంటారు. మనలో కొంతమంది కూడా తీసుకుని ఉన్నారు. అది ప్రభువు ఇచ్చిన సామర్థ్యము. అయితే పరలోకములో 12 విలువైనటువంటి ఆ రత్నాలతో మనుల మాణిక్యాలతో కట్టబడేటువంటి ఉన్నటువంటి ఆ స్థలాలన్నీ 12 చెప్పాడుగా. అటువంటి ప్రాంతంలో నీకు నాకు ప్రభు అయిన క్రీస్తు మన కొరకు కట్టా ఉన్నాడు. ఆయన ప్రతి ఒక్కరి అంటే నిత్యం ఆయనతో కూడా ఉండబోతాడు. ఉండటానికి ఆయన మన మధ్య ఉండబోతున్నాడు. ప్రభు అయిన క్రీస్తు ఈ లోకములో జీవించుతున్న రోజుల్లో మానవులకు ఏ కొరత లేదు. ఏ కష్టం వచ్చినా ఆయనను ఆదుకునేవాడు. రోగం ఉంటే తీసేసేవాడు. చనిపోయిన వారు ఎవరైనా ఉంటే బాధపడుతుంటే బాధపడవద్దు అని వారిని బ్రతికించేవాడు. ఆకలి కొన్న వారికి ఆహారం పెట్టేవాడు. ఎన్నెన్నో గొప్ప కార్యాలు చేశాడు అనమాట. ఆయన గొప్పవాడు. ప్రియులారు, ఆయన కట్టే పట్టణం కూడా చాలా విలువైనది, గొప్పది. అందుకొరకే ప్రియులారా, అబ్రహాము ఎదురు చూచాడు. అబ్రహాము ఎదురు చూచే ఆ దివ్య పట్టణాన్ని కొరకు. మరి అటువంటి పట్టణం కొరకు నువ్వు ఎప్పుడన్నా దాని గురించి ఆలోచన చేసావా? చదువుకున్నావా? ఎదురు చూస్తున్నావా? ప్రభు అయిన క్రీస్తు రాకడ దినాలలో మనము లేమంటారా? ఉన్నాం ప్రియులారా. నేడో రేపో ఎప్పుడో ప్రభు అయిన క్రీస్తు రాబోతున్నాడు. కాబట్టి ఆ కోరా కుమారులకి ఎందుకో వాళ్ళ మనసంతా అక్కడికి వెళ్ళిపోయింది అనమాట. ఎక్కడికి? దేవుని పట్టణం మీదకి. ఆయన పట్టణపు పునాది పరిశుద్ధ పర్వతముల మీద వేయబడింది. ప్రభు అయిన క్రీస్తు పరిశుద్ధుడు, దేవుడు పరిశుద్ధుడు. ప్రియులారా, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ప్రతిగానాలు చేస్తారు పరలోకంలో దేవదూతలు, కెరూపులు, సెరూపులు. ఆయన కట్టిన పట్టణం పరిశుద్ధత మీద కట్టాలన్నమాట. ఒక సంఘము కానీ ఒక ఇండ్లు, అది పరిశుద్ధం మీద. అందుకొరకే ప్రియులారా, ఇక్కడ 2 భాగాలు ఉన్నాయి. పర్వతం యొక్క పునాది, తర్వాత పర్వతములకు చెందిన ప్రజలు. ఇక్కడ ప్రియులారా, ఆయన పట్టణ పునాది పరిశుద్ధ పర్వతముల మీద వేయబడి ఉన్నది. తర్వాత దాని పర్వతముల పునాది, ఆ తర్వాత ఆ పర్వతానికి చెందిన ఆ పట్టణానికి చెందిన ప్రజలను గురించి ఇక్కడ కోరా కుమారులు చాలా ఆసక్తితో రాస్తున్నారు. ఈ యొక్క భాగము, వాక్య భాగము 86వ కీర్తన 10వ వచనాన్ని డెవలప్ చేస్తూ రాసినట్టుగా మనం చూస్తున్నాం. చూడండి ప్రియులారా, 86వ కీర్తన, ఇది దావీదు రాసిన కీర్తన. 86వ కీర్తన 10వ వచనం, నీవు సృజించిన అన్ని జనులందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారం చేయుదురు, నీ నామమును ఘనపరచుదురు. ప్రియులారా, ఒకానొక రోజున ప్రభు అయిన క్రీస్తు ఈ లోకానికి వచ్చి 1000 సంవత్సరములు పరిపాలన చేసే కాలంలో ప్రతి ఒక్కరు అక్కడికి వెళ్ళాల్సిందే. ప్రపంచంలో ఉండేటువంటి ఆ నాయకులంతా కూడా అక్కడికి వెళ్ళి ఆయన దర్శనం చేసుకోవాల్సిందే పిల్లలు. కాబట్టి ఇక్కడ ఆ పట్టణాన్ని గురించి రాస్తున్నారు. ఆయన పట్టణపు పునాది పరిశుద్ధ పర్వతముల మీద వేయబడి ఉన్నది. యాకోబు నివాసములు అన్నిటికంటే సియోను గుమ్మములు యెహోవాకు ప్రియములై ఉన్నవి. యాకోబు ఈ లోకములో ఆయన ఇంచుమించుగా 147 సంవత్సరాలు జీవించాడు. ఆయన ప్రియులారా మోసగాడుగా ఉన్నాడు. తండ్రిని లేక అన్నను మోసం చేసి జ్యేష్ఠత్వాన్ని పొందిన ఆయన ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. అందుకొరకే ప్రియులారా, సంఖ్యాకాండము 24వ అధ్యాయము
5వ వచనంలో ఈ మాటలు ఉన్నాయి. ఇక్కడ యాకోబుని గురించి మాట వచ్చింది కనుక ఇప్పుడు యాకోబు నివాసములన్నిటికంటే సియోను గుమ్మములు యెహోవాకు ప్రియములై ఉన్నవి. దేవుడు కోరుకునేటువంటి ఆ పట్టణము యెరూషలేము అన్నమాట. యెరూషలేమా, నేను నిన్ను మరచిన యెడల అది చాలా నేను నష్టపోతానని భక్తులు చాలా మంది చెప్తున్నారు. ఎప్పుడు అందుకొరకే యెరూషలేము క్షేమము కొరకు ప్రార్థన చేయాలి. మన ప్రతి ప్రార్థనలో దేవుని పట్టణం గురించి, పరలోకానికి నమూనాగా ఉన్నటువంటి, సాదృశ్యంగా ఉన్నటువంటి, ఎగ్జాంపుల్గా ఉన్నటువంటి పట్టణము యెరూషలేము పట్టణం. అందుకొరకే ప్రియులారా, అబ్రహాము ఆయన అంత గొప్ప పట్టణం కొరకు ఎదురు చూచాడు అనమాట. 24:5 వచనంలో ఈ మాటలు ఉన్నాయి చూడండి. యాకోబు నీ గుడారములు, ఇశ్రాయేలు నీ నివాస స్థలములు ఎంతో రమ్యమైనవి. యాకోబు నివాసాలు అవి చాలా రమ్యముగా ఉన్నాయంట. ఎందుకంత రమ్యముగా ఉన్నాయంటే, ఇశ్రాయేలు నీ నివాస స్థలములు. యాకోబు గుడారవాసి. ఆయనంత ధనికుడైనా గుడారాల్లో ఉండేవాడు. అంటే ఒక చోటే ఉండేవాడు కాదు, చాలా ప్రాంతాలు తిరిగాడు. అందుకొరకే ఆయన అంటే ఈ లోకము స్థిరమైనది కాదు, ఎప్పుడైనా నేను ఆ పరమ తండ్రి ఉండి పరలోకానికి నేను వెళ్ళిపోవాలని ఆశ కలిగిన వాడు యాకోబు. చాలా భక్తి కలిగిన వాడు. ఆయన ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. అందుకొరకు ఇశ్రాయేలు నీ నివాస స్థలములు ఎంతో రమ్యముగా ఉన్నాయంటాడు. ఎందుకంటే ఇక్కడ చూడండి ప్రియులారా, ఇదే అధ్యాయంలో 24 సంఖ్యాకాండం 24:17 నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేలులో నుండి లేచును. 19వ వచనము యాకోబు సంతానమున ఏలుక పుట్టును, అతడు పట్టణంలోని శేషమును నశింపజేయును. యేసు ప్రభు ప్రియులారా యాకోబు సంతానములో పుట్టినవాడు, అబ్రహాము సంతానములో పుట్టినవాడు. అబ్రహాము సంతానంలో నుంచి యాకోబు వస్తే యాకోబు ఇంకా వారి కొన్ని తరాలైన తర్వాత ప్రియులారా ప్రభు అయిన క్రీస్తు వచ్చాడు. ఆయనను గురించి రాయబడింది, ఆయన పట్టణం అన్నాడు. కాబట్టి ఆ పట్టణము పరిశుద్ధ పర్వతముల మీద అది కట్టబడిందని రాయబడినది. ఎందుకంటే నూతన యెరూషలేమును గురించి, పరలోక పట్టణాన్ని గురించి నేను పోలికగా ఈ విషయాలు మీకు చెబుతున్నాను. కాబట్టి గమనించండి. అది 12 గొప్ప అది రాళ్లతో అది కట్టబడింది. అది అందరికీ నమ్మిన పిల్లలకు ఇవ్వడానికి అది కట్టబడింది. కాబట్టి స్థలము సిద్ధపరచ వెళ్ళాడు ప్రభు అయిన క్రీస్తు. అది నీకు నాకు ఇవ్వబడేది కనుక ఆ పట్టణం కొరకు ఈ లోకంలో ఉన్నప్పుడే ఎదురు చూడాలి పిల్లలు. అలా ఎదురు చూచిన వాడు ఆయన విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము. ఆయన ఎదురు చూచాడు, ఎన్నోసార్లు ఎదురు చూచాడు పిల్లలు. కాబట్టి పిల్లరా ఆ పట్టణము చాలా రమ్యంగా ఉన్నదంట. ఎందుకని ఆ పట్టణంలో ప్రభు ఉంటాడు, దేవుడు ఉంటాడు. అంతేకాదు ఆ పట్టణంలో దేవుని దేవాలయం ఉంటుంది. దేవాలయం అక్కర్లేదు, ఆయనే దేవాలయముగా ఆయన ఉన్నాడు అన్నమాట, చెప్పబడ్డాడు. కాబట్టి ఆయన అక్కడ ఆరాధన ఉంటుంది, అక్కడ సంగీతం ఉంటుంది, అక్కడ ఎన్నో విషయాలు ఉంటాయి. కాబట్టి ఆ పట్టణము చాలా గొప్పగా ఉంటుందని వ్రాయబడినది. కోరా కుమారులకి ఎందుకో మనసు ఆ పట్టణం గురించి వాళ్ళకి ఆలోచన చేస్తారంట. యాకోబు నివాసములు అన్నిటికంటే యాకోబు అనేక ప్రాంతాలు తిరిగాడు. ఆయన ఇది ఎక్కడ తిరిగాడు? ఇది ఐగుప్తులో ఉన్నాడు, తర్వాత బబులోనులో ఉన్నారు వాళ్ళ సంతానం, ఇతర దేశాల్లో కూడా ఉన్నారు. వాటి అన్నిటికంటే కూడా యెరూషలేము అనేది చాలా ప్రియముగా ఉన్నదంట యెహోవా. కనుక దేవునికి ఇష్టంగా ఉండాలన్నమాట. ఒక పట్టణము కానీ ఒక వ్యక్తి కానీ దేవునికి ఇష్టంగా లేకపోతే అది అంత మేలు కాదన్నమాట. అందుకొరకే ప్రియులారా, మన పరిచర్య ఎలా ఉన్నది, మన సంఘం ఎలా ఉన్నది, మన గృహాలు ఎలా ఉన్నాయి, మన జీవితము దేవునికి ఇష్టముగా ఉన్నదా, అవన్నీ మనము ఆలోచన చేయాలన్నమాట. ఇక్కడ యెషయా గ్రంథము ప్రియులారా 43:4
నీవు నా దృష్టికి ప్రియుడవైనందున ఘనుడవైతివి. ప్రియంగా ఉంటే ఘనపరచబడతాం అన్నమాట. అంతేకాకుండా ప్రియులారా, ద్వితీయోపదేశకాండం 33:12 బెన్యామీను యెహోవాకు ప్రియుడు. మనం ప్రియముగా జీవించాలన్నమాట. మన ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తుని గురించి కూడా తండ్రి అయిన దేవుడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినండి మీరు అని చెప్తా ఉన్నాడు. మన మాటలు ఇప్పుడు ఎవరైనా ఇక్కడ నిలబడి దేవుని వాక్యం చెప్తున్నారంటే దేవుని గురించి చెప్తున్నారు, దేవుని గ్రంథంలో ఉండే విషయాలు చెప్తున్నారు. కాబట్టి శ్రద్ధగా వినాలి, విని మేలు పొందాలన్నమాట. అంతేకాకుండా దానియేలు నువ్వు బహుప్రియుడు, బెన్యామీనుని ప్రియుడు అంటున్నాడు, దానియేలుని ప్రియుడు అంటున్నాడు. కాబట్టి అంతేకాకుండా ప్రియులారా, 127వ కీర్తన 2వ వచనంలో తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. మనం ఎంతో ప్రయాసపడుతుంటాం, ఉదయాన్నే లేస్తాము, పొద్దుపోయేంత వరకు ఎంతో కష్టపడుతుంటాం. అది మంచిదే, ఏ కష్టము చేసినా లాభమే కలుగుతుంది. అయితే దానికంటే కూడా దానివలన అభివృద్ధి ఒక్కొక్కసారి కలగకపోవచ్చు. కానీ తన ప్రియులు నిద్రించుచుండగా దేవునికి ఇష్టంగా ఉండాలన్నమాట. దేవుడు సృష్టికర్త, దేవుడు బలవంతుడు, దేవుడు ఆయన ఆశీర్వదించేవాడు. అబ్రహామును ఆశీర్వదించాడు. ఎంతో మందిని నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన ప్రజలారా, నాది లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన అనిత్య రాజ్యమును స్వతంత్రించుకోండి అని చెప్తాడు ప్రభు అయిన క్రీస్తు. కుడివైపున ఉన్న వారిని గురించి దేవుని చేత ఆశీర్వదింపబడిన వారు మనం నిద్రించిన అంటే ఆయన నందు సంతోషిస్తూ ఆయన కార్యాలను చేస్తూ ఒకవేళ నిద్రపోయినట్టు ఉన్న ఆయన తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచూ ఉన్నాడు. మనం ఏదో కష్టపడ్డామని ఇంత గొప్పవాళ్ళం కాలేదు. దేవుని దయ మన మీద ఉన్నది. దేవుడు అందరికీ ఉపకారి, అందరికీ సహాయం చేసేవాడు. కాబట్టి ప్రియులారా, తన ప్రియులు దేవునికి ప్రియముగా ఉండాలన్నమాట. అందుకొరకే ఇప్పుడు మనం చదువుకున్న భాగంలో యాకోబు నివాసములు అన్నిటికంటే సియోను గుమ్మములు యెహోవాకు ప్రియములై ఉన్నవి. ఈ లోకములో ఉండే అన్ని పట్టణముల కంటే కూడా దేవుని మనసంతా, దేవుని ప్రజలు నివసించేటువంటి ఆ మహానగరం యెరూషలేము, సియోను అనే దానికి పేరు అన్నమాట. సియోను వాసియగు యెహోవాను స్తుతించేదేమని ఒక పాట కూడా ఉన్నది. కాబట్టి ఆయన ఒకానొక దినమున 1000 ఏళ్ల పరిపాలన కాలంలో ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుని కుమారుడిగా ఆయన రారాజుగా రాబోతూ ఉన్నాడు. అక్కడ 1000 సంవత్సరాలు పరిపాలన చేస్తాడు. కాబట్టి యాకోబు ఎన్నో ప్రాంతాల్లో ఆయన నివాసము ఉన్నాడు. కానీ అయితే వాటన్నిటికంటే కూడా సియోను గుమ్మములు యెహోవాకు ప్రియములై ఉన్నాయి. ప్రియులారా, అట్లయితే మనం నివసించేటువంటి మన ఇల్లు ఎలా ఉన్నాయి? దేవునికి ఇష్టంగా ఉన్నాయా? అలా పెట్టుకుంటున్నాం మనము? మన ఇంటిలో ఉండవలసినవి దేవుని వాక్యానికి స్థానము, మన హృదయాల్లో దేవునికి స్థానం ఇవ్వాలి, ఆయన వాక్యానికి స్థానం ఇవ్వాలి. ఆయన పిల్లలకు పరిచర్య జరిగే గృహంగా ఉండాలి, ప్రార్థనా గృహంగా మనం ఉండాలి, మన ఇండ్లు ఉండాలి. అప్పుడు దేవుడు ఇష్టపడతాడన్నమాట. అలా కాకుండా కొన్ని గృహాలు ఉంటే దేవునికి చోటే ఉండదన్నమాట. వారి హృదయాల్లో చోటు ఉండదు, వారి ఇంటిలో కూడా చోటు ఉండదన్నమాట. దుష్టులను దేవుని మరచు జనులు పాతాళానికి దిగిపోతారు. ప్రియులారు, ఈ లోకంలో ఎంతో మంది ఉన్నారు ప్రజలు. వారందరి హృదయాలలో దేవుడు ఉన్నాడంటారా? వారి ఇంటిలో ఉన్నాడంటారా? లేరు. అయితే నమ్ముకున్న మన హృదయాలలో ఉన్నాడు, మన ఇంటిలో ఉన్నాడు. అందుకొరకు జక్కయ్య, నువ్వు త్వరగా దిగు, నేడు నేను నీ ఇంటిలో ఉండాలని జక్కయ్య ఇంటిని కోరుకున్నాడు ప్రభు అయిన క్రీస్తు. మన ఇంటిలో మనం నమ్మినాం కనుక మన ఇంటిలో కూడా ఉన్నాడు. అది ఆయనకి ప్రియమంట. సియోను చూడండి, యాకోబు నివాసములు అన్నిటికంటే సియోను గుమ్మములు యెహోవాకు ప్రియములై ఉన్నవి. తర్వాత చెప్తున్నాడు 3వ వచనంలో, దేవుని పట్టణమా. చూడండి, మొట్టమొదట ఆయన పట్టణం అన్నాడు. ఆయన ఎవరు? దేవుడు. దేవుని పట్టణమా, మనుషులు నిన్ను గూర్చి గొప్ప సంగతులు చెప్పుకుందరు. పరలోకాన్ని గురించి ఎన్ని సంగతులు లేవు.
వేలాది సంవత్సరాల నుంచి ఎంతో మంది రాస్తూ ఉన్నా కూడా ఆ మాటలు తనివి తీరవే. సుందరమైన పట్టణము, నేను వజ్ర వైడూర్యాలతో నిర్మించిన పట్టణము, అది ఎల్లప్పుడూ నిత్యం ఉండే పట్టణము. కాబట్టి ఆ పట్టణాన్ని గురించి మనుషులు నిన్ను గురించి గొప్ప సంగతులు చెప్పుకుంటా ఉన్నారంట. పరలోకాన్ని గురించి ఎంతమంది ఎన్ని విషయాలు చెప్పటం లేదు. పెద్దవారు చిన్నపిల్లలకి కథల్లాగా చెప్తున్నారు. సంఘములో బోధించేటువంటి వారు ఎన్నో విషయాలు దేవుని రాజ్యాన్ని గురించి, దేవుని పట్టణమును గురించి ఎన్నో విషయాలు చెప్తున్నారు, గొప్పగా చెప్తున్నారు. దాని నిర్మాణకుడు గొప్పవాడు ప్రియులారా. అందుకొరకే ప్రభువైన క్రీస్తు దేవాలయం కంటే గొప్పవాడు, సొలొమోను కంటే గొప్పవాడు. జ్ఞాని సొలొమోను, ఆయనే గొప్పవాడు. అయితే ప్రభువైన క్రీస్తు ఆయన కంటే గొప్పవాడు, యోనా కంటే గొప్పవాడు, ఆయన అందరికంటే గొప్పవాడు, అందరిలో అతి శ్రేష్ఠుడు. సొలొమోను చెప్తున్నాడు, ఇతడే నా ప్రియుడు. 10,000 మంది పురుషులలో ఆయనను నేను అలాగే గుర్తుపడతాను. ఆయన ప్రేమ చాలా గొప్పది, ఆయన సౌందర్యము గొప్పది, ఆయన కృప ఎంతో గొప్పది, ఆయన నామము అన్ని నామముల కంటే పైగా ఉన్న నామము, గొప్ప నామము. ఆయన గొప్పవాడు ప్రియులారా. అందుకొరకే ప్రియులారా, షేబ దేశపు రాణి ఒకసారి ఇశ్రాయేలు పట్టణాన్ని సొలొమోను పాలన చేస్తున్న సందర్భంలో 1 రాజుల గ్రంథం 10వ అధ్యాయంలో షేబ దేశపు రాణి ఇశ్రాయేలు దేశాన్ని సందర్శించింది. ఆయన్ని గురించి చాలా గొప్పగా చెప్పారు చాలామంది. సొలొమోను చాలా జ్ఞానవంతుడని, అక్కడ దేవుని ఆ పట్టణంలో దేవాలయం ఉన్నదని, ఆ దేవాలయంలో పరిచర్యలు చాలా బాగా జరుగుతున్నాయని విన్నది ఈమె. చూడండి, రాజుల 1 గ్రంథం 10వ అధ్యాయంలో షేబదేశపు రాణి యెహోవా నామమును కూర్చియు సొలొమోనుకు కలిగిన కీర్తిని గూర్చి విని గుడార్థములు గల మాటల చేత అతనిని శోధించుటకై వచ్చెను. ఆమె గొప్ప పరివారముతో కందవర్గమును, విస్తారమైన బంగారమును, రత్నములను ఒంటెల మీద ఎక్కించుకొని యెరూషలేమునకు వచ్చెను. సొలొమోనును దర్శనము చేసి తనకు అంతటిని బట్టి అతనితో మాట్లాడింది. ఒక దేశపు రాణి, దూర దేశం నుంచి ఒక రాణి వచ్చిందనమాట. ఆమె చెప్పే మాటలు చూడు, 8-9 వచనాలు. 7వ వచనం నుంచి, ఆయనను నేను వచ్చి కన్నులారా చూడక మునుపు ఆ మాటలను నమ్మకి ఉంటిని, ఉన్నదానిలో సగమైనను నాతో పడలేదని ఇప్పుడు నేను తెలుసుకొనుచున్నాను. నీ జ్ఞానమును నీ భాగ్యమును నేను వినిన దానిని బహుగా మించి ఉన్నవి. పరలోకాన్ని గురించి ఎంత మనకు తెలిసి కొద్దే ప్రియులారు అని చెప్తుంది. యెరూషలేముల గురించి, సొలొమోను గురించి నేను విన్నది చాలా కొద్దే, కానీ నేను ఇక్కడ చాలా గొప్ప విషయాలు చూస్తున్నానంట. అందుకొరకే ఆమె చెప్తుంది చూడండి, 8వ వచనంలో, నీ భాగ్యమును నేను వినిన దానిని బహుగా మించి ఉన్నది. ఆమె విన్నదానికంటే చూచేది చాలా గొప్పగా ఉందనమాట. నీ జనులు భాగ్యవంతులు, నీ ముందర ఎల్లప్పుడూ నిలిచి నీ జ్ఞాన వచనములను వినుచుండు నీ సేవకులను భాగ్యవంతులు. నీ యందు ఆనందించి నిన్ను ఇశ్రాయేలీయుల మీద రాజుగా నియమించిన నీ దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగునుగాక. యెహోవా ఇశ్రాయేలీయుల యందు శాశ్వత ప్రేమ ఉంచెను గనుక నీతి న్యాయములు అనుసరించి రాజకార్యములు జరిగించుటకు ఆయన నిన్ను నియమించెను అనెను. ఈ దేవుడు గొప్పవాడు, ఆయన ప్రేమ గొప్పది, ఆయన ప్రజల పట్ల ఆయనకున్న ఆ ఉద్దేశాలు గొప్పవి. అందుకొరకే జ్ఞాని అయిన నిన్ను ఆ దేశం మీద రాజుగా ఉంచారు అని ఆమె షేబ దేశపు రాణి, అంటే దక్షిణ దేశపు రాణి, దూర దేశము, కొన్ని 100 కిలోమీటర్లు అక్కడి నుంచి చాలా మందిని తీసుకొని, చాలా బహుమతులు తీసుకొని ఆ సొలొమోనుని దర్శించింది. అదే రేపు రాబోయే రోజుల్లో జరగబోతుంది పిల్ల. ప్రభు అయిన క్రీస్తు 1000 ఏండ్లు ఈ లోకానికి ఆయన రాజుగా ఉండబోతున్నాడు. ఆ రాజ్యాన్ని చూడటానికి ఎంతో మంది వస్తారు. కాబట్టి పిల్లరా, దేవుని పట్టణమా, నిన్ను గూర్చి జనులు గొప్ప సంగతులు చెప్పుకుంటారు. పరలోకాన్ని గురించి,
అప్పుడు సొలొమోను పాలన చేసిన ఆ కాలాన్ని గురించి చాలామంది గొప్పగా చెప్పుకునేవాళ్ళు. సొలొమోను జ్ఞానం ఎంత గొప్పది, ఆయన వివేచన చాలా గొప్పది, అవన్నీ కూడా దేవుడే ఆయనకి ఇచ్చాడు. అందుకొరకే ప్రియులారా, ఇక్కడ మన ప్రియుడు, మన ప్రభువు, ఆయన ఎంతో గొప్పవాడు ప్రియులారా. ఒకడు దేవుని ప్రేమించిన యెడల వాడు దేవునికి ఎరుకైన వాడే. నీవు ప్రభువుకు తెలుసు, నేను ప్రభువుకు తెలుసు. మనల్ని అడుగుతున్నాడు, మీరు నాకు ప్రియముగా ఉండాలి పిల్లలారా. ప్రియమైన పిల్లలను పోలి మనం ఉండాలన్నమాట. ఊరికే ఏదో పిల్లలముగా ఉంటే ప్రయోజనం లేదు. కుటుంబంలో కేవలం పిల్లలుగా ఉండకూడదు, తల్లిదండ్రులను సంతోషపెట్టే పిల్లలుగా ఉండాలి. కొంతమంది అంత ఇష్టంగా తల్లిదండ్రులకు ఉండరు. సృష్టించిన మన పరమ తండ్రికి మనము ప్రియమైన పిల్లలుగా ఉండాలన్నమాట. కాబట్టి పిల్లరా, ఒకడు దేవుని ప్రేమించిన యెడల వాడు దేవునికి ఎరుకైన వాడే. పిల్లరా, మనం చూడండి, పైనున్న యెరూషలేము కొరకు ఎదురు చూడాలి. కొలస్సే పత్రిక 3వ అధ్యాయము 1-2 వచనాల్లో, కొలస్సే పత్రిక 3వ అధ్యాయం 1-2 వచనాల్లో పైనున్న వాటి మీద మనసు పెట్టుకోండి అంటాడు. ఇప్పటి వరకు మనము ఈ భూ సంబంధమైన విషయాల కొరకు మనసు పెట్టాము. ఇక రాబోయే రోజుల్లో మనము పరలోకానికి తీసుకొని పోతాం కనుక పైనున్న వాటి మీదే మనసు పెట్టుకుందాం అంటాడు. చూడండి, ఇక్కడ అపోస్తలుడైన పౌలు కొలస్సేలో ఉన్నటువంటి ఆ పరిశుద్ధులకు రాస్తున్నాడు, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మన జీవము క్రీస్తులో దాచబడి ఉన్నది. మనము తండ్రి చేతిలో ఉన్నాం, క్రీస్తు చేతిలో ఉన్నాము. డబుల్ సెక్యూరిటీ మనకు ఉన్నది. కాబట్టి మీరు చింతపడవద్దు, భయపడవద్దు. మనము చేయవలసిందంతా దేవుని రాజ్యము కొరకు, దేవుని రాకడ కొరకు, ఆయన పాలనలో ప్రజలు ఎలా దీవించబడతారో దాని కొరకు మనము ఎదురు చూడాలి. దేవుని రాజ్యము చాలా గొప్పది ప్రియులారా. అందుకొరకే మనుషులు దాని గురించి చాలా గొప్ప సంగతులు చెప్పుకుంటారని ఇక్కడ రాయబడి ఉన్నది. చూడండి, ప్రతి జనము దానిలోనే జన్మించను. ఇశ్రాయేలు ప్రజలు ప్రియులారా, వారి కష్టం వచ్చినప్పుడు చాలా అన్ని దేశాలకి వారు వెళ్ళిపోయారు అన్నమాట. కాబట్టి వీళ్ళు అక్కడికి వెళ్ళి దేవుని గురించి చెప్పి ఉంటారు. లేక దేవుని నమ్మిన పిల్లలు వారి ప్రాంతాల్లో దేవుని గురించి చెప్పారు. వారు నమ్ముకున్న తర్వాత వారు ఆ యొక్క పట్టణాన్ని గురించి తెలుసుకొని దాని గురించి గొప్పగా చెప్తారన్నమాట. అందుకొరకే ప్రతి జనము దానిలోనే జన్మించినని వారు చెప్పుకుంటారు. సీయోను గురించి వారు రక్షింపబడిన వారు, వారు మారు మనసు పొందిన వారు, ఈ జనము అక్కడే జన్మించినని సెలవిచ్చును. యెహోవా జనముల సంఖ్య వ్రాయిచున్నప్పుడు దేవుడు వ్రాస్తున్నాడు పిల్లారా. దేవుని పిల్లలు వారు మాట్లాడుకునే ప్రతి సంగతి ఒక గ్రంథములో వ్రాయబడతా ఉంటుందంట. మన గురించి దేవుడు ఏమి రాస్తున్నాడో మనం మనసులో పెట్టుకుంటే మంచిది. అప్పుడు గ్రంథాలు విప్పబడతాయి. జీవ గ్రంథం అనే వేరొక గ్రంథం కూడా విప్పబడుతుంది. ఎవరిని పేరైతే ఆ గ్రంథములో ఉంటుందో వారే అర్హులు ఆ పట్టణానికి వెళ్ళేదానికి. కాబట్టి ప్రియులారా, మన పేర్లు ఎలా రాయబడతాయంటే ఆయన నమ్ముకొని నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడతాడు అని రాయబడును. కాబట్టి దేవుని గ్రంథములో వ్రాయబడాలన్నమాట. ఇక్కడ యెహోవా జనముల సంఖ్య వ్రాయించినప్పుడు ఆయన వ్రాయిస్తా ఉన్నాడు. జనుల యొక్క వాళ్ళ పరిస్థితుల గురించి, వారు చేసే పనుల గురించి, వారు నమ్ముకున్నారా నమ్ముకోలేదా, నమ్మితే ఏం చేస్తున్నారు, ఆయన కొరకు ఎదురు చూస్తున్నారా, ఆయన కొరకు నమ్మకంగా ఉన్నారా, కొన్ని ఆత్మలైనా సంపాదిస్తున్నారా అని దేవుడు వ్రాయిస్తా ఉన్నాడు ప్రియులారా. కాబట్టి ఆయన వ్రాయించినప్పుడు అవి ఒకసారి
మరలా చూస్తారు. అప్పుడు మన గురించి ఏం రాయబడి ఉంటుందో, నీ గురించి నా గురించి ఏదైనా మంచి కార్యాలు చేస్తే అవన్నీ రాయబడతాయి. అప్పుడు ఆ వ్రాయబడిన ప్రకారంగా దేవుడు బహుమానం ఇవ్వబోతున్నాడు. ప్రతివానికి వాని క్రియల చొప్పున ప్రతివానికి ఇవ్వటానికి నా యొద్ద బహుమానాలు ఉన్నాయంటాడు. ప్రతి ఒక్కరికి బహుమానం ఇస్తాడు వాని క్రియలను బట్టి. నీవు ప్రభు కొరకు ఏ మంచి కార్యం చేశావో, ప్రభు కొరకు ఏ కార్యం చేశావో దానికి ప్రతిఫలం ఉన్నది ప్రియులారా. నిరాశపడకండి. దేవుడు తప్పకుండా మనం ఆయన కొరకు ఏదైనా చేస్తే, ఆయన కొరకు పరిశుద్ధంగా ఉంటే, ఆయన కొరకు నమ్మకంగా జీవిస్తే దేవుడు తప్పకుండా ప్రతిఫలం ఇస్తాడు. కాబట్టి సమయం అయిపోయింది, నేను ఇంకా ముగించిపోతున్నాను. ఆయన పట్టణపు పునాది. ఎన్నో పట్టణాలు ఉన్నాయి, కానీ ఇది దేవుని పట్టణం అని వ్రాయబడినది. ఇది పరలోక యెరూషలేము, లేక ఇప్పుడు ఉన్నటువంటి ఆ యెరూషలేము. ఆ పట్టణం రేపు ప్రభువే వచ్చి అక్కడ పాలన చేయబోతున్నాడు కనుక అది యెరూషలేము అంటే శాంతికి నిలయం అన్నమాట. ఆయన పట్టణపు పునాది పరిశుద్ధ పర్వతం మీద. మనం కూడా దేవుడు పరిశుద్ధుడు, ఆయన నమ్మిన పిల్లలు పరిశుద్ధులుగా దానికి ప్రియమైనటువంటి వారంగా ఉండాలన్నమాట. ఆయన వాక్యము పరిశుద్ధమైనది, దేవుడు పరిశుద్ధుడు, ఆయన పిల్లలు కూడా పరిశుద్ధంగా ఉండాలా. యాకోబు నివాసములు అన్నిటికంటే సియోను గుమ్మములు యెహోవాకు ప్రియములై ఉన్నాయి. మన ఇల్లు ఎలా ఉన్నాయి? దేవుడు మెచ్చుకునేవిగా ఉన్నాయా? దేవుడు ఇష్టపడేవిగా ఉన్నాయా? దేవుని ప్రజలు మన దగ్గరకు వస్తున్నారా? అక్కడ ప్రార్థనలు జరుగుతున్నాయా? అక్కడ దేవుని గురించి సంగీతాలు వినబడుతున్నాయా? ఇప్పుడు తగ్గిపోయింది. ఒకప్పుడు ఎంతో గొప్పగా ఉండేది. వేకవనే నమ్మిన బిడ్డల ఇంటి దగ్గర కొంచెం వాళ్ళ దగ్గర నుంచి కొన్ని పాటలు వినబడేది, రాత్రిపూట వినబడేది. మా గ్రామంలో నేను ఆ యవన కాలంలో ప్రభువుని నమ్ముకున్న ఆ క్రొత్త దినాల్లో ఆ నమ్మిన వారి ఇళ్ళ దగ్గర నుంచి పాటలు వినబడతా ఉండేది, వాయిద్యాలు వినబడతా ఉండేది. ఇప్పుడు ఎవరి ఇంటిలో వాళ్ళు ప్రక్క వారికి కూడా వినపడకూడదు అన్నమాట. కోరుకోవటంలే. ఇప్పుడు మనం అంతా అపార్ట్మెంట్స్లో ఉంటాము, ఏదైనా శబ్దం వస్తే వాళ్ళు కూడా అబ్జెక్షన్ చేస్తారని కాబోలు, లేకపోతే మనకే ఆసక్తి లేక మనము అలా చేయడం లేదు. కాబట్టి దేవునికి ప్రియమైన వారంగా మనం ఉండాలా. ఇక్కడ ప్రియమైనటువంటి వారు మనం చూసాము. అట్లా ఎవరు? బెన్యామీను యెహోవాకు ప్రియుడు, దానియేలు దేవునికి ప్రియులారా. మనం కూడా ప్రియమైన పిల్లలను పోలి నడుచుకోవాలా. తన ప్రియులు నిద్రిస్తూ ఉంటే దేవుడు వారికి సహాయం చేస్తూ ఉంటాడు అనమాట. మనం ఏదో గొప్ప గొప్ప కష్టపడ్డామని కాదు, మనకు దొరికేది అంతా కూడా ఈ దీవెన దేవుడిచ్చేది. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచూ ఉన్నాడు. కాబట్టి దేవునికి ప్రియంగా ఉండాలని ఒక మాట. అంతేకాకుండా ప్రియులారా, దేవుని పట్టణమా, నిన్ను గూర్చి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకుందురు. మనము ఆ సంగతులు చెప్పుకుంటూ ఉండాలి. మనము తరము వెంబడి తరము మనం మన పిల్లలకు చెప్పాలా, వారు వారి పిల్లలకు చెప్పాలా. ఇదే మన కర్తవ్యం ప్రియులారా. ఎందుకంటే అబ్రహాము ఆ పట్టణం కొరకు, పునాదులు గల ఆ పట్టణం కొరకు ఎదురు చూచాడు. మనం కూడా ఆ పట్టణం కొరకు ఎదురు చూడాలని, నేడు రేపు ప్రభు అయిన క్రీస్తు ఆయన రానే ఉన్నాడని, వచ్చినప్పుడు ఆయన ప్రతి వాని కన్నీటి బాష్ప బిందువులు తుడిచివేచి ఆయన సారూప్యాన్ని మనకు ఇచ్చి బ్రతికిన వారు మార్పు చెందుతారు. ఆయన యందు నమ్ముకుని ఈ లోకంలో ఆయన యందు నిద్రించిన వారు తిరిగి లేస్తారు. మధ్య ఆకాశానికి వెళ్తాము. అక్కడ ప్రభు ప్రతివానికి ఆయన 7 ఏండ్లు విందు ఇస్తాడు. ఆ తర్వాత బహుమానాలు ఇస్తాడు. ఆ తర్వాత మరలా ఈ భూలోకానికి ఆ యెరూషలేముకి ఆయన దిగి రాబోతున్నాడు. ఒలీవ కొండ మీద ఆయన నిలవబోతున్నాడు. ఇంకా చాలా చాలా గొప్ప మార్పులు జరగబోతూ ఉన్నాయి. ఆ కాలానికి ఎంతో దూరంలో మనం లేము, చాలా దగ్గరగా ఉన్నాం. యెరూషలేము నిన్ను మరచువారు వారికి నష్టం జరుగుతుందని రాయబడి ఉంది. కనుక దేవుని పట్టణాన్ని గురించి మనం మరవకూడదు. ఆ పట్టణాన్ని గురించి ఎప్పుడు ఆలోచన కలిగి ఉండాలా, ప్రార్థన చేయాలా. ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ ఆయన ఇచ్చే బహుమానాన్ని మనం పొందాలని
నేను కోరుకుంటున్నాను. పిల్లల ఇవే కొన్ని విషయాలు. ప్రతి జనం అంటే నమ్మిన వారిలో ఎన్నో రకములైనటువంటి జనాంగాలు ఆయన నమ్ముకున్నారు. ప్రతి జనము దానిలో జన్మించిన నీవు ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించడు. క్రొత్తగా జన్మించడం అంటే యేసు ప్రభుని ఎరిగి నమ్ముకుని రక్షణ పొందటం. అట్లా క్రొత్తగా జన్మించిన ప్రతి ఒక్కరు ఆ రాజ్య సభ్యులై ఆ పట్టణానికి వారసులై ఒక పిల్లల పట్టణ పౌరులైతేనే కానీ మనకు ఆ పట్టణానికి వారసత్వం రాదు. అందుకని మనము పరలోకమునకు వెళ్ళాలంటే క్రొత్తగా జన్మించాలి. ఆయన నమ్ముకో ఉండాలి. ఆ రాజుని, ఆ ప్రభువుని మనం నమ్ముకొని ఆ పట్టణం కొరకు ఎదురు చూచి ఆయన పిల్లలమై ఆయనకి ఇష్టలుగా ఉండి ఆయన రాకడ కొరకు అబ్రహాముని ఎదురు చూస్తూ ఉండాలా. ఇది చాలా ద గ్లోరీస్ ఆఫ్ ద సిటీ ఆఫ్ గాడ్. ఇప్పుడు దేవుని పట్టణం యొక్క ఆ ఔన్నత్యాన్ని, ఆ మహిమను కొద్దిగా చెప్పుకున్నాం. సమయం తక్కువగా ఉన్నది కనుక అందుకొరకే దేవుని పట్టణమా నిన్ను గురించి గొప్ప సంగతులు చెప్పుకుందరు. ఆ సంగతులు చెప్పాలంటే ఒకరోజు సరిపోదు, ఒక గంట సరిపోదు. అది ఎంతో కాలం, అది పెద్ద సబ్జెక్ట్. నేను ఊరికే మీకు ఇంట్రడక్షన్ మీకు ఇచ్చాను కాబట్టి సమయం అయిపోయింది. ఆ ప్రభు ఇది దేవుని పట్టణము. ఈ లోకంలో ఎన్నో పట్టణాలు ఉన్నాయి. దాని పునాది పరిశుద్ధ పర్వతం మీద వేయబడి ఉన్నది. మనం కూడా మన జీవితాన్ని క్రీస్తు అనే బండ మీద కట్టుకోవాలి. క్రీస్తు పరిశుద్ధుడు, మనం కూడా పరిశుద్ధులుగా జీవించాలా. అంతేకాకుండా ఆయనకి ప్రియులుగా చూడండి ప్రియులారా, సియోను గుమ్మములు యెహోవాకు ప్రియమైనవంట. ఆ సియోను నగర ఆశలు, ఆ సియోను పట్టణము దేవునికి ఇష్టమైనదే, ప్రియమైనదే. అందులో నివసించే ప్రజలు కూడా దేవునికి ఇష్టమైన వారే. కనుకనే ప్రియులారా, ఆయన బెన్యామీను యెహోవాకు ప్రియుడు, తర్వాత దానియేలు బహుప్రియుడు. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చిచున్నాడు. మనం ప్రియమైన పిల్లల పోలి మనం ఉండాలని నేను కోరుకుంటూ నేను ముగిస్తున్నాను. దేవుడు తన మాటలను మనందరి కొరకు దీవించునుగాక. ఇప్పుడు